అప్డేట్స్ ఏంటి? భోగి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు ఆయా జిల్లాల్లో 20% పైగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ జిల్లాలోని తాంసీ మండల కేంద్రంలో ఉన్న ఇక్కడ గ్రామ పంచాయతీ మేజర్ గ్రామ పంచాయతీ ఇక్కడ భారీ సంఖ్యలో ఓటు హక్కును వినియోగించుకుంటున్న సిచ్యువేషన్ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇప్పటికీ ఉదయం 9 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మంచిర్యాల జిల్లాలో 21.52% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. నిర్మల్ జిల్లాలో 23.99% నమోదు కాగా కుమ్రంభీం జిల్లాలో మాత్రం 19% నమోదైంది. ఇక్కడ చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఓటర్లు ఉదయాన్నే లేచి పోలింగ్ కేంద్రాలకి రావడం కొంత మందకొడిగా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఉదయం 7 గంటలకే అంటే ఇక్కడ కుమ్రంభీం జిల్లాలో రికార్డు స్థాయిలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు ఎక్కువగా ఓటర్లు రాలేదు. అయితే ఇప్పుడిప్పుడు మాత్రం ఊపందుకుంటున్న పరిస్థితి కొనసాగుతుంది. ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొదటి విడతకు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ పూర్తయిపోయింది. ఇక రెండో విడత సైతం అదేవిధంగా నిర్వహించడం కోసం పోలీసులు అధికార యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వివిధ మండల కేంద్రాల్లో చూసుకున్నట్లయితే ఎక్కువ వేల ఓట్లున్న మండల కేంద్రాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం ఓటర్లు బార్లు తీరిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ఇటు తాంసీ కావచ్చు, అదేవిధంగా అటు భీంపూర్, మరోవైపు ఆదిలాబాద్లోని అటు మావల రూరల్ మండలం, జైనత్ బేల మండలాలు, బోరాజు సాత్నాల మండలానికి సంబంధించిన పోలింగ్ సైతం కొనసాగుతుంది. ప్రస్తుతం ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం జనం బార్లు తీరిన పరిస్థితిని మనం చూడొచ్చు. అటు మంచిర్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. మంచిర్యాల జిల్లా తాండూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థికి ఏదైతే ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటు రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఇటు కొమరంభీం జిల్లాలోని కాగజ్ నగర్ ఏదైతే సిర్పూర్ డివిజన్కు సంబంధించిన ఎన్నికలకు సంబంధించి పోలింగ్ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి ప్రస్తుతం పోలింగ్ పర్సంటేజ్ విషయానికి వస్తే 20%కు పైగానే పోలింగ్ పర్సంటేజ్ నమోదైనట్టు అధికారులు చెప్తున్నారు. అయితే మరో 1 గంట వరకు మాత్రమే పోలింగ్ కొనసాగనున్న నేపథ్యంలో 1 గంట లోపు వచ్చిన వాళ్లకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు అయితే చెప్తున్నారు. భోగి ఇది ఇక్కడ పరిస్థితి. భోగి ఓటు. థ్యాంక్ యూ సారంగపాణి.